హలో అందరికీ, ఈరోజు మినీ వ్లాగ్ మునిగాకు అండ్ కరివేపాకు పొడి అనమాట. సో అది ఎట్లా వేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. చూడండి, మునిగాకుని బాగా కడుక్కొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత మనం మునిగాకును ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతలోపు కరివేపాకు కూడా మనం ఎండబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎండబెట్టుకున్న తర్వాత ఒక 2 days ఎండిన తర్వాత మనం దీన్ని కూడా వేపుకోవాలన్నమాట. దాని తర్వాత మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇవి. దాని తర్వాత మనం మళ్ళీ మిక్సీలో ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవి సపరేట్, మనం మినపప్పు, జీలకర్ర, ధనియాలు అవి సపరేట్ పొడి పట్టుకోవాలి, ఇవి సపరేట్ పొడి పట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న మునగాకు మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి కరివేపాకు, మునగాకు పౌడర్ అయితే తయారవుతుంది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది.